ఉపరాష్ట్రపతిగా డాక్టర్ లక్ష్మణ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో రాజ్యసభ సభ్యులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ముందున్నారు. మోడీ, అమిత్ షాలకు చాలా సన్నిహితుడిగా పేరున్న లక్ష్మణ్ ప్రస్తుతం పార్టీలో కీలకమైన పోస్టు పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటి వరకు పార్టీ ఇచ్చిన బాధ్యతలన్నిటిలోనూ సమర్థవంతుడిగా, పార్టీకి లాయల్గా ఉండటంతో ఆయనకు ఆయనే సాటి. ఈసారి సౌత్ ఇండియాకి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం అందుతుంది. వైస్ ప్రెసిడెంట్ ను సౌత్ ఇండియా నుంచి పెట్టి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నార్త్ కి ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రస్తుతం చర్చ నడుస్తుంది. అయితే సౌత్ ఇండియాలో బలమైన నేతగా, హిందీ, ఇంగ్లీష్ పై మంచి పట్టున్న నేతగా లక్ష్మణ్ కి గుర్తింపు ఉంది. ఇటీవల జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 12వ తేదీన ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరుని ఎన్డీఏ కూటమి ఖరారు చేయబోతుంది. ఇటీవలే ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. రైటిక ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడంతో ఆ ప్లేస్ లో ముందంచులో లక్ష్మణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఏదైతే బీజేపీ ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్ఖడ్ ఏదైతే రాజీనామా చేశారో, రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త ఉపరాష్ట్రపతి ఎవరనే దానిపైన గత కొన్ని రోజులుగా బీజేపీ అధిష్టానం చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఈ నెల 9వ తేదీ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వచ్చే నెల 9వ తేదీ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఎన్డీఏ సభ్యులతోనూ అదే పార్లమెంటు సమావేశంలోని చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈసారి దక్షిణాదికి ఉపరాష్ట్రపతి ఇవ్వాలనే ఆలోచనతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఇప్పటి వరకు చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉపరాష్ట్రపతి, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు పదవులు 2 ఖాళీ ఉన్నాయి. ఇటు ఒకరికి ఉత్తరానికి ఒక పదవి ఇచ్చి దక్షిణాదికి ఒక పదవి ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్టు బీజేపీ అధిష్టానం భావిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా బీజేపీ జాతీయ నాయకులు అందరితో సమావేశమై ఏదైతే ఉపరాష్ట్రపతికి సంబంధించిన విషయాలలో కూడా ఎన్డీఏ సభ్యులతో చర్చించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉపరాష్ట్రపతి పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపైన చర్చ జరిగింది. ఉపరాష్ట్రపతి విషయంలో ఎన్డీఏ ఏదైతే కూటమిగా ఉందో ఎన్డీఏ కూటమి ఇప్పటికే ఒక సృష్టి ఇచ్చింది. దీనికి సంబంధించి జేపీ నడ్డా అదేవిధంగా ప్రధానమంత్రి చూసుకుంటారు. వారికి ఎవరికి అయితే వారికి స్వేచ్ఛగా ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే మనం చూసినట్టే దక్షిణాది రాష్ట్రానికి చెందిన కె లక్ష్మణ్కి ఉపరాష్ట్ర పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు ఇప్పటికైతే ఎన్డీఏ కూటమి నేతలతో పాటు బీజేపీ నేతలుగా మనకు చెప్తున్న సమాచారం. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ ఏదైతే ఉపరాష్ట్రపతిగా రాజ్యసభలో చైర్మన్గా ఆయన కొనసాగుతాడు కాబట్టి ఉపరాష్ట్రపతి చైర్మన్గా పదవులు ఉంటారు. ఇప్పుడు ఏదైతే చాలా బిల్లులో రాజ్యసభలో ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యసభలో బలమైన నేత ఉన్నప్పుడే అవి ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు మాత్రమే బిల్లులకు ఆమోదం ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు లక్ష్మణ్ చూసుకున్నట్టయితే ఒకవైపు ఇటు మోడీకి అదే అమిత్ షా కూడా నమ్మకంగా ఉన్నాడు. పార్టీలో మొదటి నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తాడు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పనిచేశాడు. ఎల్పీ నేతగా అనుభవం ఉంది. అదేవిధంగా భాషలపై మంచి పట్టు కూడా ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో మాట్లాడినది. అదేవిధంగా సబ్జెక్టు పరంగా చూసుకున్నా, అదేవిధంగా రాజకీయ పరంగా అంశాలతో పాటు రాజ్యాంగపరమైన అంశాలలో కూడా అనేక విషయాలపైన పూర్తి అవగాహన ఉంది. విద్యావంతుడు, మంచి వక్త, అదేవిధంగా దేశవ్యాప్తంగా మంచి నాయకులతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో అదేవిధంగా ఏదైతే లక్ష్మణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, అదేవిధంగా పార్లమెంటు మెంబర్గా ఉన్నాడు, అదేవిధంగా ఓబీసీ జాతీయ అధ్యక్షుడు
అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వము ఈసారి దాదాపుగా దక్షిణాది వైపు పట్టు సాధించాలి, దక్షిణాది వైపు విజయం సాధించాలనేది ఉంది. అదేవిధంగా తెలంగాణపై పెద్దగా ఫోకస్ పెట్టి వచ్చే 2028 ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని దిశగా బీజేపీ అడుగులేస్తున్న నేపథ్యంలో బీజేపీ అడుగులేస్తుంది. అదే నేపథ్యంలో బీసీ నినాదం కూడా పెద్దగా ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో లక్ష్మణ్ కూడా బీసీ నేత కాబట్టి ఇటు చూసుకున్నట్లయితే బీసీ నినాదం ఒకటి, అదేవిధంగా మంచి వక్త, ఉన్నత విద్యావంతుడు, అదేవిధంగా ఇటు మోదీ అమిత్ షాకు లాయట్గా పనిచేసిన లక్ష్మణ్కి అయితే ఇస్తే బాగుంటుంది అనేది చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఎన్డీఏ సభ్యులు ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే అనేక మంది కూడా ఇప్పటి వరకు దాదాపుగా మా లక్ష్మణ్ పేరే వినిపిస్తుంది. ఇటు రాష్ట్ర నాయకత్వంలో లక్ష్మణ్కు ఉపరాష్ట్రపతి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే జాతీయ అధ్యక్షుడిగా ఒక దక్షిణాది రాష్ట్రానికి, అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా ఒకరికి, దక్షిణాది రాష్ట్రానికి ఒకరికి, అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రానికి కూడా ఒకరికి ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే చూసినట్లయితే ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రానికి చెందిన వెంకయ్యనాయుడు మాత్రమే ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. మిగతా వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు పనిచేశారు. అయితే దక్షిణాది రాష్ట్రంలో దృష్టి సాధించిన బీజేపీ పార్టీ ఇప్పటి వరకు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మొన్నటి వరకు దత్తాత్రేయ గవర్నర్గా పనిచేశాడు, అదే విద్యాసాగర్ కూడా పనిచేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతము నరేంద్ర కూడా గవర్నర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఏపీలో కూడా హరిబాబు కూడా గవర్నర్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఇటు రెండు తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించిన బీజేపీ అందుకు అనుగుణంగానే అడుగులేస్తుందని చెప్పవచ్చు. ఉపరాష్ట్రపతి విషయంలో కూడా ఆచిచూచి అడుగులేస్తుంది. ఎందుకంటే మంచి వక్త, అదేవిధంగా పార్టీకి లాయల్టీగా ఉండే వ్యక్తిని తీసుకురావాలనేది ఆలోచిస్తుంది. రాజ్యసభలో అనేక బిల్లులు పాస్ కావాలి. ఏదైతే ఉందో వన్ నేషన్ అదేవిధంగా చాలా బిల్లులు, వీటితో పాటు అనేక ఏదైతే రాబోయే రోజుల్లో బీజేపీని అధికారంలో తెచ్చేందుకు ఏవైతే బిల్లులు ఉన్నా అవన్నీ ఆమోదించుకోవాలంటే రాజ్యసభ ప్రధానంగా ఉంటుంది. రాజ్యసభ ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని లక్ష్మణ్ వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనేక పేర్లు వచ్చినప్పటికీ ఈ లక్ష్మణ్ అయితే కరెక్ట్గా సమర్థంగా పనిచేయగలరంటే గతంలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఎల్పీ నేతగా బీజేపీ ఎల్పీ నేతగా పనిచేసినప్పుడు అసెంబ్లీలో అనేక విషయాలపై ఆయన వాగ్దాడిగా మాట్లాడడం కానీ సమస్యలపై అవగాహనతో పాటు ఇటు ప్రభుత్వాన్ని నిలబెట్టడం చూసినాం. కాబట్టి వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని ఇటు జాతీయ నాయకత్వం లక్ష్మణ్కు ఎంపిక చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు లేకపోతే ఉపరాష్ట్రపతి దక్షిణాదికి ఇచ్చే ఉత్తరాదికి జాతీయ అధ్యక్షుడు ఈ విషయాలు చూసుకున్నట్టయితే ఏదో ఒకటి దక్షిణాది రాష్ట్రానికి ఇటు జాతీయ అధ్యక్షుడు కానీ ఉపరాష్ట్రపతి కానీ దక్షిణాది రాష్ట్రంలో ఏదో ఒకటి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నేపథ్యంలో దాదాపుగా ఈ నెల 9వ తేదీ నుంచి నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. వచ్చే నెల 9వ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంటుంది. కాబట్టి ఈ నెల 12వ తేదీన జాతీయ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము, బీజేపీ జాతీయ నాయకత్వం ఉపరాష్ట్రపతి ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా ఇప్పుడు చూస్తున్నట్ల నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఉపరాష్ట్రపతిగా లక్ష్మణ్ పేరు అయితే బలంగా వినిపిస్తుంది. ఎన్డీఏ కూటమిలో కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కూడా చాలామంది చెప్తున్నారు ఉపరాష్ట్రపతిగా లక్ష్మణ్కి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దీన్ని నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతిగా లక్ష్మణ్కి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.